అండ్ ఇంకొకటి రెగ్యులర్గా మనకి ఇప్పుడు డైలీ డే స్టార్ట్ అయ్యేదే దేవుడి దగ్గర పోతారు. అంటే ఈ మధ్య ఎక్కువ మంది లైక్ ఇన్స్టాగ్రామ్లో కానీ బయట ఎక్కడైనా చాలామందికి అపోహలు ఉన్నాయి. ఈ అగరబత్తీలు వాడడం, కర్పూరం వాడడం. అంటే ఓల్డెన్ డేస్లో అంటే లైక్ ఏదో ఆర్గానిక్గా అవి ఉండేటివి అట్లా అట్లా చేసుకుంటున్నారు. సో ఇవి ఎంతవరకు సేఫ్ అంటారు? ఇవి కూడా క్యాన్సర్కి లీడ్ అయ్యే ఇవి కూడా పాసిబిలిటీ ఉంది అంటారు. అగర్బత్తీస్, ఇన్సెన్స్ స్టిక్స్ మనకి ఇవన్నీ కూడా కార్సినోజెనిక్స్ కిందకి వస్తాయి. సో ఎంతో కొంత అవి కార్సినోజెన్సిస్ అంటే క్యాన్సర్ రిలేటెడ్ రిస్క్ అయితే ఉంటుంది. ఓకే. సో దీని ఆల్టర్నేటివ్స్ వెతుక్కొని లో స్మోక్ అగర్బత్తీస్ కానీ లేదంటే జస్ట్ మన స్పిరిచువల్ ప్రాక్టీస్ ప్రకారం స్టార్ట్ చేసి బయట పెట్టేయడం కానీ అట్లా చేస్తే బెటర్. ఆల్టర్నేటివ్గా వాడడం కానీ అవసరమైతే తప్ప అది బెటర్. అంటే యూజువల్గా డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తుంటారంటే లైక్ లంగ్ రిలేటెడ్ డిసీజ్ ఏమన్నా బాధపడుతుంటే అసలు ఇంట్లో అగరబత్తీలే వెలిగించద్దు. చాలా ఇరిటేషన్గా ఉంటుంది కొంతమందికి. వీటి వల్ల కూడా అలర్జిక్ కాంపోనెంట్స్ ఉంటాయి. అంటే ఇవి మోర్ ఓవర్ ఇవి కూడా మంచి స్మెల్ వస్తుంటాయండి. ఆబ్వియస్గా కెమికల్స్ యాడ్ చేస్తారు. కెమికల్స్ యాడ్ చేస్తారు. సో కాబట్టి ఆల్టర్నేటివ్స్ చూసుకుంటే బెటర్. ఓకే, అవాయిడ్ చేయడం అవాయిడ్ చేయడం బెటర్.